చూసిన అత్తమ్మ ఇంటికి తీసుకొచ్చి మరి ఎట్లా తాగుతున్నాడు? మళ్ళా తాగుతానవారా కొడుక? ఏమన్నా కొంచెమన్నా ఇజ్జత్ ఉన్నదారా నీకు? ఇంటికి వచ్చిన బామ్మారితో గట్టినే మాట్లాడతావారా? మరి ఎట్లా మాట్లాడతారే అమ్మా? వాడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా బాంబర్ది గాడు నా గల్ల పట్టుకున్నాడే, అందుకే కావాలని చెప్పేసి మరి వాడిని రెచ్చగొట్టి కావాలని మన ఇంటికి మన గల్ల పట్టుకున్నానే. గిట్లనే ఉంటుంది అరా బామ్మార్దులు. బావ కాపతత్తే బామ్మారిది చూసుకోవాలి, బామ్మారిది కాపతత్తే బావ చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు తందామా తందుకుందామా అని చూస్తా అంటారు మీరు. అమ్మా నువ్వు మళ్ళీ ఆ ఇంటి ముచ్చట ఆపేయ, నాకు మొత్తం సైక్ అయితే ముందే చెప్తానా. వసేయ్ నీకే చెప్తానా, ఈ రోజు నుంచి వెళ్ళి ఈ ఇంటోళ్ళు ఆ ఇంట్లో పోలేదు, ఆ ఇంటోళ్ళు ఈ ఇంటికి ఖర్చులు లేదు. నువ్వు కనుక నాకు తెలియకుండా మీ వాళ్ళతో ఫోనే మాట్లాడమని తెలిసిందనుకో, అమ్మ తోడు కైమా కొట్టిగా నేను. మళ్ళీ ఏమైందండి? మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? సరే ఇంటికి పంపకుండా ఫోన్ ఎలా మాట్లాడొద్దా? అబ్బో అవ్వ ఇంకా ముందన్నా జర నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటావు కావచ్చు, కానీ ఈ ఫోన్లలో మాట్లాడు అద్దే. ఈ అవ్వ మీరు ఫోన్ మాట్లాడుకునేవే కానీ మీరు అందరు ఒక్కటవుతారు, అంత మీ గుసగుసలంతా తలకాయ నొప్పి ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు కనుక వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు తెలిసింది అనుకో, నాకు ఫోన్ మొత్తం పల్లెంతి కానీ ఇష్టం. చూసినా అత్తమ్మ ఈయనకి ఎంతవరకు కరెక్ట్? కనీసం ఫోన్ కూడా మాట్లాడి అంటున్నాడు. అబ్బా ఇప్పుడు మా అమ్మతో చెప్తే భయపడదా ఏంది? అమ్మ తెలుసు నీకు నా గురించి, అది కనుక ఫోనే మాట్లాడని తెలిసింది అనుకో నాకు వాళ్ళ ఇంట్లోతోటి, అది ఏంటిది మీ అన్న నీకు ఐఫోన్ 16 ఏదో కొనిచ్చినాను ప్రేమతోటి, దాన్ని వక్కలు నరుకుతా ముందే చెప్తాను. ఇక ఎందుకండి మీరు మా వాళ్ళ మీద అంత కోపం పెంచుకుంటున్నారు? నేను ఎవరితో మాట్లాడుతున్నా? బయటతో కాదు కదా, మా అమ్మ నాన్న అన్న చెల్లితోనే కదా. ఇగో నువ్వు బయట వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవే, నేను ఏమన్నా కావచ్చు, కానీ మీ వల్ల జోలేదు అది నా దగ్గర. వాళ్ళు మనకి ఎంత దూరం ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు ఎలాగో మా ఇంటికి పోకుండా చేసిళ్ళు, మళ్ళీ వాళ్ళతో ఫోన్లు కూడా మాట్లాడకుండా చేస్తున్నారా అండి? అయ్యో లోపలికి వెళ్ళి దుఃఖం పొంగుకొస్తున్నా, నేను మీ వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పేసరికి ఇక ఈ రోజు నుంచి వెళ్ళి అటోళ్ళు ఇటచ్చులు ఇటోళ్ళు అటుపోడు ఫోన్లు గిన్నెలు అన్నీ బ్యాన్. ఇక ముందే చెప్తానా, లేకిడి మొక్క నువ్వు కనుక కథలు పడ్డావు అనుకో నీకు ఉంటుందే లోపల నడిగా. బుజ్జావా అన్న కలవరిచ్చినావు కదా, అన్న వచ్చిందా? అన్న ఏందన్న అసలు నువ్వు ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తాలో? అక్కగిన మంచిగా ఉందా? బావతో ఏమన్నా గొడవ అయిందా? ఏ మంచుకుంటు చెల్లే, అసలు బావాలంటే మనిషిని అసలు నేను ఎక్కడ చూడలే. అసలు అది ఎట్లుంటుందేమో. ఏమైంది మళ్ళీ గొడవ చేసిండా? గొడవ చేద్దామని చూసింది నాన్న. ఆ నోటికి ఇష్టం వచ్చినట్టు ఎంత మాట్లాడింది. ఇక నేనే ఓపికన్నా నాన్న. ఏం చేద్దాం బిడ్డ, ఆ ఇంటికి మనం పిల్లని ఇచ్చాం కాబట్టి ఎన్ని తీసినా పడవలసింది, ఇక వేరే గత్యంతరం లేదు. ఇక నాన్న బావ పేరుకే బీటెక్ చదివింది, కానీ ఆయన చేసే చిల్ల కథను మాత్రం మామూలు కాదు నాన్న. అసలు ఆ బీరు పట్టుకొని రాకుండా ఊకుండా ఇంటికి వస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నావు నాన్న. నీ ఏం చెప్పిన బిడ్డ, నువ్వు ఊకురా అని చెప్పిన, ఫోన్ అయినా నిష్టాంశ తిట్టినరా అని చెప్పిన, అయినా కూడా నీ మాట్లాడతా బాగా దగ్గర పోతా అని పోతుంది. నాన్న నేను చెల్లె గురించి ఆలోచించి అక్కడ దాకా పోతానే, లేకపోతున్నా చెల్లె లేకపోతున్నా నేను ఏం చేయాలో చేస్తున్నానా? ఏం చెప్తే అవుతుంది బిడ్డ, ఇప్పుడు ఏం చేసినా మన చేయి మనం కాల్చుకున్నట్టు అవుతుంది. కుక్కతో ఒక గుండెగడ్డ చక్కగా తాగరా, ఇక తాగుబోతుడు మారాలంటే అది కష్టంతో కూడుకున్న పని. ఇక దాని రాత ఏం చేద్దాం. బావ ఇంజనీరింగ్ చదివిండు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడని అనుకున్నాం, కానీ ఆయన గిట్లయితే నేను ఎక్స్పెక్ట్ చేసినాం అనేమన్నా. మరి ఏం చేద్దాం అసలు? సరే బిడ్డ ఇప్పుడు తాగుతే కానీ ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బిడ్డ ఉన్ను అల్లుడు మంచుకుంటానులా. వాళ్ళు మంచుకున్నాడేమో కానీ అమ్మ, బావ మాత్రం ఎప్పటికి మత్తులోనే ఉంటాండే, చెల్లె మాత్రం నరకలున్నట్టే ఉంటుంది అమ్మ. దాని ఓపిక మాత్రం అసలు మొక్కన్నాయి. ఇక పెద్దదానికి కొంచెం ఓపిక ఎక్కువ కదా బిడ్డ, అందుకోసం అది ఓపిక పడి ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలు అయినాయా చెప్పు బిడ్డ అన్న కూడా చెప్తలేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది అమ్మ, వాళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయని చెప్పేసి నేను అడిగితే ఏం చెప్పట్లేదే. మనం చెల్లెగట్టి ఆ ప్లేస్లో ఓపిక ఉంటుంది, కానీ అదే ప్లేస్లో వేరే ఉంటే మాత్రం బావని తన్ని మాత్రం తీసుకొచ్చేటోళ్ళే. అరే గట్లగా బిడ్డ, ఇప్పుడు మనం ఫోన్ చేసుడు ఊరికే ఓడు కూడా బాగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. కొన్ని రోజులు సైలెన్స్గా ఉంటేనే బెస్ట్. ఇక మనం ఫోన్ వద్దు పోవద్దు. సరే నాన్న, ఇప్పుడు ఆయన తాగినప్పుడు ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతలేదు నాన్న. ఆ తాగిన మైకంలో చెల్లెని నెట్టేస్తే ఏదైనా దెబ్బ తగిలితే ఏంటి నాన్న పరిస్థితి? గవన్ని ఆలోచన పెట్టుకోక బిడ్డ. నువ్వు ఇప్పుడు 4 సంవత్సరాలు చూస్తాను, తాగుడే తాగుతాను, ఎన్నోటి చేసుకున్న చరిత్ర అయితే లేదు. ఒకరు చేసుకున్నాను అనుకో చెల్లి ఊరుకుంటారా మనం చెప్పకపోనా ఏమైనా విషయం ఉంటే? సరే నాన్న, నేను బాగా మంచిగా కోరుకుంటాను, ఆయన మాత్రం కూడా అనుకుంటాను నాన్న. ఒకవేళ బావ వాళ్ళ చెల్లెకి ఏదైనా జరిగిందనుకో నేను మాత్రం బాగా నచ్చ వదిలిపెట్టాను.